హీరో మహేష్ బాబుని అదేంటో ఈడీ ఇప్పట్లో వదిలేలా లేదు. ఆహ్, సురానా గ్రూప్ ఎండీ వాళ్ళనైతే అరెస్ట్ చేశారు. అండ్ సాయి ప్రియ డెవలపర్స్ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. ఇవి జరుగుతానే ఉన్నాయి. అది అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ మధ్య కాలంలో ఎందుకిలా మోసాలు చేస్తున్నాయో తెలియట్లేదు. అటు తిప్పి, ఇటు తిప్పి మన సెలబ్రిటీల మెడకు చుట్టుకుంటుంది. అఫ్‌కోర్స్ వీళ్ళేం నిందితులుగా పరిగణించట్లేదులే. కాకపోతే ఏంటంటే ఆహ్, సమాధానాలైతే చెప్పాలిగా. ఇప్పుడు ట్యాక్స్ విషయంలోనూ, ఏ విషయంలో అయినా సరే ఒక సిటిజన్‌గా మనం ఉన్నప్పుడు మనం హీరోనా, రాజకీయ నాయకుడివా, సినిమా ప్రముఖుడివా ఇవన్నీ అనవసరం. ఒక సిటిజన్‌గా మనం ఉన్నప్పుడు ఆబ్వియస్‌లీ కొన్ని రూల్స్ అయితే పాటించాలి. ఇప్పుడు ఎంత కాదనుకున్నా అన్నీ మనం తెప్పించుకుంటాం కానీ ఆర్‌టీఓ ఆఫీస్‌లో అయితే మనమే వెళ్ళాలి కదా! ఫోటోలు తీసుకోవడానికైనా. ఇలాంటివి కొన్ని ఉంటాయి. మిగతా సందర్భాల్లో తెప్పించుకుంటాం కానీ ఓటు వేయడానికైతే మనం వెళ్ళాలి కదా! ఇలాగే హీరో మహేష్ బాబుకి ఇప్పుడు వచ్చిన చిక్కు. అదే క్వెషన్ మళ్ళీ అడుగుతున్నారు. ఈయన కూడా దానికి ఆన్సర్ చెప్పాలి. కాకపోతే ఏంటంటే వాయిదా పడింది మొత్తానికి. ఒకసారి కోర్ట్‌లో ఏదైనా అంశం డిస్కషన్‌కొచ్చింది అంటే ఖచ్చితంగా కోర్టు చుట్టూ తిరగాల్సిందే. ఒకసారో, రెండు సార్లో అడ్వకేట్‌లు మన తరఫున అటెండ్ అయినా కూడా మనం మాత్రం అటెండెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రే. 10 సార్లు పిలిస్తే రానందుకే కదా లాస్ట్ టైమ్ తీసుకెళ్లారు. అంటే అది లిక్కర్ స్కామ్‌లో ఆయన ఉన్నాడని ఎప్పుడు ఎవరేం చెప్పలా. అనుమానాలొచ్చాయి. కాకపోతే ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే పిలిస్తే రావట్లేదు అని చెప్పి అరెస్ట్ చేశారు. కాకపోతే మహేష్ బాబు గారు కూడా షూటింగ్ నిమిత్తం నేను రాలేనని, అదని, ఇదని ఇలాంటి ఆహ్, ఆన్సర్స్ ఇచ్చినా కోర్ట్‌కేంటంటే ఒక్కసారి జడ్జి ముందు అటెండ్ అయ్యి తన వివరణ తను ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఈడీ ఒకసారి ఎంటర్ అయిందంటే మనీ లాండరింగ్ కేసులో పీఎంఎల్ఏ చట్టం కింద నేను నీకు నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేసే హక్కు వాళ్ళకుంది. అండ్ ఖచ్చితంగా బెయిల్ కూడా రాదు పీఎంఎల్ఏ యాక్ట్. అందుకే లాస్ట్ టైమ్ కవితను కూడా అరెస్ట్ చేసినప్పుడు తీసుకెళ్ళిపోతే ఎవరు ఎన్ని లైక్ అడ్డంకులు చెప్పినా సరే విడుదల అవ్వలేకపోయింది. చాలా రోజులు జైల్లో ఉండింది కూడా. అంటే ఇప్పుడు మహేష్ బాబు జైల్లో ఉండాల్సి వస్తుంది అని నేను చెప్పట్లేదు. విషయం ఏంటంటే వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ మోసమే చేసింది. ఈ వట్టినాగులపల్లి, మన హైదరాబాద్ శివారు ప్రాంతంలో కొన్ని ఏరియాలు ఉన్నాయి. అక్కడ ఏం చేశారంటే ఊరికే వెంచర్ ఉంది మాకు అని చెప్పేసి డబ్బులు తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ మధ్య కొన్ని ఇలా మోసాలు చేస్తున్నాయి. ఏంటంటే ఒక దగ్గర నిజంగానే వాళ్ళకి వెంచర్ ఉంటది. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడతారు, అపార్ట్మెంట్‌లు కడతారు. మనం వెళ్లి చూడొచ్చు కూడా. వాళ్ళ పేర్ల మీదే ఉంటాయి. రిజిస్టర్ అయ్యి నమ్మి మొత్తం ఒక 500 ప్లాట్లు అమ్మేస్తారు. కరెక్టే. కొనేవాళ్ళు ఉన్నారు, ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏం చేస్తారంటే ఎక్కడో ఒక పిచ్చి స్థలం చూపించి రెండోది మా వెర్షన్ 2 అని చెప్పేసి ఇంకొక ప్రాజెక్ట్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు అక్కడ ఒక టౌన్‌షిప్ ఉంది కదా! ఇక్కడ ఇంకో టౌన్‌షిప్ పడుతుంది వీళ్ళది. నిజమే వీళ్ళ కన్‌స్ట్రక్షన్ చాలా బావుంటది. స్పేషియస్‌గా ఉంటది. ఇంటీరియర్స్ కూడా చాలా బాగా చేయిపిస్తారు. నమ్మొచ్చు అని చెప్పేసి నెక్స్ట్ దగ్గర పెట్టుబడులు పెడతారు. బట్ అది అవ్వదు. వీళ్ళు కూడా ఎలా మోటివేట్ చేస్తారు అంటే, సార్ మీరు జస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారంగా చూస్తే మీకు ఇది బెస్ట్. ఉండడానికి ఎందుకండి అంటారనమాట. అరే అంతగా సంస్థ వాళ్ళే చెప్తున్నారు అంటే ఎందుకైనా మంచిది. మనకెందుకులే ఉండడం. ఎందుకు బాబు ఎందుకు ఉండకూడదు? అంటే ఏం లేదు. బేసికల్ చెప్పాలి మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారంగా చూడాలనుకుంటే వచ్చే 4 ఏళ్లలో ఇక్కడ ఇది పడుతుంది. వచ్చే 2 ఏళ్లలో అది పడుతుంది. ఆ తర్వాత జస్ట్ మన వెనకాలే ఇది వచ్చేస్తది. అక్కడి నుంచి ఈ పెద్ద రోడ్డు పడుద్ది. అంటే రీజనల్ రింగ్ రోడ్డో లేకపోతే ఇంకేమైనా ఐటీ పార్కో లేకపోతే మెట్రోనో ఏదో ఒకటి చెప్తా ఉంటారు. దానివల్ల మీకు రేట్లు పెరుగుతాయి. ఇప్పుడు మీరు 5,00,00,000 కొంటున్నారు కదా! చూడండి 2, 3 సంవత్సరాలు అది 7 అవుతది. 5 సంవత్సరాల్లో అది 10 అవుద్ది. సో మీరు ఉన్నారనుకోండి వేస్ట్. కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారంగా చూసుకుంటే మీకు 5 ఏళ్లలో విపరీతమైన లాభాలు వస్తాయని చెప్తారు. ఇలాగే ప్రతి ఒక్క కస్టమర్‌ని కన్విన్స్ చేసి ప్రాజెక్ట్‌లు అమ్మేస్తారనమాట. అక్కడ అదేం ఉండదు బేసికల్లీ సైట్. 5 ఏళ్లకి వీళ్ళు ఏం చేస్తారంటే మనీ రొటేట్ చేసి ఇక్కడ వచ్చిన డబ్బుతో నిజంగానే ఒక వెంచర్ కొంటాడు. అంటే గాల్లో మాటలు చెప్పి డబ్బులు సంపాదించడం, ఆ డబ్బులతో ఒక వెంచర్ కొని మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం. ఇది చాలా వింత ప్రాజెక్ట్ చెప్పాలి. చాలామంది చేస్తున్నారు. మీరు కూడా మీరు మోసపోయారని కూడా మనం అనలేము. ఎందుకంటే 5 ఏళ్లలో మీ డబ్బు మీకు రాకపోతే మోసం చేసినట్టే. కానీ డబ్బుల్ని ఇలా రొటేట్ చేయడం అయితే తప్పే. అప్పట్లో హర్షద్ మెహతా చేసినటువంటి స్కామ్ ఇది చెప్పాలి అంటే. ఏమీ లేని బోర్డు చూపించడం, ముక్కలు చేసి మీకు అంటగట్టడం.
మాయ మాటలు చెప్పేసి ఒక 100 మంది కొన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 ఇంటూ 5 కోట్లు 500 కోట్ల ప్రాజెక్ట్ ఇక్కడ అమ్ముడుపోయింది. వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ 100 కోట్లకి ఎక్కడో నిజంగానే ఒకరు కొంటారు అండ్ దాన్ని ఇంకో 100 కోట్లతోటి డెవలప్ చేస్తారు. వీళ్ళకి 300 కోట్ల లాభం వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు అక్కడేం చేస్తారు, మళ్ళీ ముక్కలు చేసేసి ఇది ఉండడానికి బాగుంటుందండి అని మళ్ళీ ఇదే కస్టమర్లకు చెప్తారు. సార్ మనది ఇంకో ప్రాజెక్ట్ ఉంది, మీకు ఈసారి అది ఎలా ఉంటుందంటే ఉండడానికి చాలా బాగుంటుంది అని. మళ్ళీ అక్కడ కొంతమంది డబ్బులు తీసుకుంటారు, కొంతమంది నేను ఇక్కడ విత్డ్రా చేసుకొని అక్కడ ఇల్లే కొనుక్కుంటానయ్యా అనే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే సార్ హ్యాపీ, విత్డ్రా చేసుకోండి, అక్కడ ఇల్లు కొనేసుకోండి. అది ఒరిజినలే, కాకపోతే ఇది ఫేక్. కానీ ఈ ఫేక్ది చూపించి 500 కోట్లు సంపాదించి మళ్ళీ నిజమైన వ్యాపారం చేయడం, ఆ నిజమైన వ్యాపారాన్ని చూపించి మళ్ళీ ఒక అబద్ధపు వెంచర్ పెట్టడం, ఆ అబద్ధపు వెంచర్లో మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేసి మళ్ళీ నిజమైన వ్యాపారం చేయడం. ఇది ఇట్లా తెలివితేటలు ప్రదర్శిస్తా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఏం జరిగిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఈడీకి దొరికిపోతే ఏదో జరుగుతుంది అని ఎవరో కంప్లైంట్ ఇవ్వడం వల్ల వాటెవర్ సురానా గ్రూప్ వాళ్ళని అరెస్ట్ చేసింది. ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేశారంటే బ్యాంకుకి 3,986 కోట్లు, ఇంచుమించు 4,000 కోట్లు వీళ్ళు రుణాలు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారని ఎంక్వైరీ చేస్తే దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఏదో చేయడం అనమాట. ఇలాంటివి చేస్తున్నాం అని తెలిసినప్పుడు తప్పే ఆబ్వియస్లీ. అంటే వీడు మళ్ళీ కడుతున్నాడు అనుకో, కట్టినా సరే ఇలా చేయడం కూడా తప్పే. అందరూ అలాగే చేసుకుంటారు. ఇప్పుడు బ్యాంక్స్ కూడా అలా చేయొచ్చు కదా, బట్ దే వోంట్ డూ దట్. అంటే చెప్పలేము కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఏం చేస్తాయి అనేది. సో ఇలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఒక్కసారిగా సురానా బ్రదర్స్ దొరికిపోయారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఇంట్లో కూడా ఉన్న నగదు అదంతా సీజ్ చేసింది. మరి ఇప్పుడు మహేష్ బాబుకి ఏంటి సంబంధం, ఇంత చెప్పావు కదా అంటే, మహేష్ బాబుకి ఉన్న ప్రాబ్లం ఏం లేదు. ఈ సంస్థ ఇప్పుడు ఈ ఫ్లాట్లన్నీ అమ్మాలంటే ఒక పెద్ద స్టార్ హీరోని పెట్టుకుంటే బాగుండు అనుకుంది. అలా మహేష్ బాబు గారిని ఒప్పించి కంప్లీట్ ఫ్యామిలీ మేమందరం ఇక్కడే ఉంటాము అనేలా కన్విన్స్ చేసి చెప్పించింది. దానికి 6 కోట్లు రెమ్యునరేషన్, అంటే ఓ 10 లక్షలు తక్కువ, 5.90 యాక్చువల్లీ. దీంట్లో 2.5 CR వచ్చేసి హ్యాండ్ త్రూ వెళ్ళింది, 3.40 CR వచ్చేసి బ్యాంక్ త్రూ వెళ్ళింది. సరే బ్యాంక్ త్రూ వెళ్ళింది బాగానే ఉంది, అంటే మేబీ అది 4 CR అయి ఉండొచ్చు, 3.90 మేబీ 3.5 అనుకోండి ఉండొచ్చు. ఆ 10 లక్షలు ఏవో TDSలో అదో ఏదో కట్ అయి ఉండొచ్చు, చెప్పలేం. ఆ 10 లక్షలకి ఎందుకు అలా ఉందో నాకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఈ 2.5 CR మహేష్ బాబు గారి లెక్కలకి క్యాష్ రూపంలో వెళ్ళింది అనే విషయం తెలిసింది. ఇప్పుడు మహేష్ బాబు అనే ఆయన ఇలాంటి యాడ్లు చాలా చేస్తున్నాడు. 100 యాడ్లు చేశాడు. 100 యాడ్లలో కూడా ప్రతి యాడ్కి 5 కోట్లు తీసుకుంటున్నాడు అనుకుందాం. వాళ్ళు 2.5 చేతికి ఇచ్చి 2.5 అకౌంట్లో వేస్తారు. సో నువ్వు అకౌంట్లో వేసేదానికి ఇప్పుడు 250 కోట్లకి ట్యాక్స్ అయితే కట్టావు. మరి హ్యాండ్ ద్వారా తీసుకున్న డబ్బులకి ట్యాక్స్ ఏమైనా పే చేసావా లేదా అనేది క్వశ్చన్ అనమాట. అంతే, వెరీ సింపుల్ క్వశ్చన్. లేదండి నేను హ్యాండ్ ద్వారా తీసుకున్న దానికి ట్యాక్స్ కట్టాను, ఇలా తీసుకున్న దానికి ట్యాక్స్ కట్టాను అని ఆయన చెప్పుకోవాలి. అండ్ అది ఆయన పర్సనల్ విషయం. ఇప్పుడు అంటే ఒక అంశం తెర మీదకి వస్తే ఇంకో టర్న్ తీసుకుంది ఇది. అసలు అంశం ఏంటి, ఆ సురానా బ్రదర్స్ని అరెస్ట్ చేశాము, తర్వాత ఆ డెవలపర్స్ ఇంకొకరిని సతీష్ ఆయన చంద్రగుప్త ఏంటో ఆయన కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ డబ్బులన్నీ ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో అటాచ్ చేయాల్సిన డబ్బులు అన్ని డబ్బులు అటాచ్ చేస్తే ఒక 2.5 CR ఇక్కడ ఒక ఇతనికి ఇచ్చామండి అని చెప్పారు వీళ్ళు. అసలు నిజంగా మహేష్ బాబుకి వీళ్ళు 2.5 CR ఇచ్చారా, లేదా అసలు మహేష్ బాబు 3.4K యాడ్ చేశాడా, అంటే 6 కోట్ల ఒప్పందం లేకుండా వీళ్ళు ఊరికే మహేష్ బాబు పేరు చెప్పారా, లేదా వీళ్ళు నా డబ్బులు మీ దగ్గర దాచండి అని దాచారా, అది కూడా నేరమే. సో ఇట్లాంటి అంశాలన్నీ తెర మీదకి వచ్చినప్పుడు ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది, అన్ని క్వశ్చన్స్ వేస్తుంది, మనం అన్నిటికీ ఆన్సర్స్ చెప్పాలి. ఎక్కడైనా పొంతం లేని సమాధానాలు ఉంటే నోటీసులు పంపిస్తారు, అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తారు. అండ్ ప్రతి పౌరుడికి అది వర్తిస్తుంది. బేసికలీ చెప్పాలంటే మనం ఎంత పెద్దవాళ్ళమైనా సరే ఇలాంటి వాటికైతే మనం ఆన్సర్స్ చెప్పి తీరాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్.